మధ్య యుద్ధమని రాప్తాడు సిద్ధం సభలో వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే పథకం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలని, సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలని చంద్రబాబుపై సెటైర్లు వేశారు. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలంటూ జనసేన పైన ఫైర్ అయ్యారు. తమ టార్గెట్ 175కు 175, అసెంబ్లీ 25కు 25 ఎంపీ స్థానాలేనన్నారు. 99% హామీలను నెరవేర్చిన తమ సర్కార్కు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కోరారు. అందరూ సిద్ధంగా ఉండాలని కార్యకర్తలను ఉత్సాహపరిచారు సీఎం జగన్. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి, బాబుకున్న కుర్చీలను కూడా మడిచి, చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ప్రజలు మనకు ఫస్ట్ టైం ఆశీర్వదిస్తేనే దేవుడు దయతో ఇంత మంచి చేయగలిగాం. ఇక ప్రజలు మనల్ని సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైము ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. జగన్ మంచి చేయలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్ కు ప్రజాబలం లేదనుకుంటే, నీకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే, మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి.